మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అనుకుంటే ప్రశాంత్ నీల్ మాత్రం తాను అనుకున్న అవుట్పుట్ ఇచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ అవటం లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతూ వస్తోంది. ఇక ఇదే ఏడాది జూన్లో రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ అనుకున్న సమయానికి రావటం కష్టమే. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మరింత లేట్ అవుతోంది. నిజానికి డ్రాగన్ తర్వాత దేవరా 2 చేయడానికి రెడీ అవుతున్నాడు తారక్. కానీ త్రివిక్రమ్తో ఓ మైథలాజికల్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్, వెట్రిమారన్ లాంటి తమిళ దర్శకులు కూడా లైన్లో ఉన్నారు. మరి డ్రాగన్ తర్వాత టైగర్ ప్రాజెక్ట్ ఏంటి అంటే క్లారిటీ లేకుండా పోయింది. కానీ దాదాపుగా దేవరా 2నే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దేవరా తర్వాత మరో ప్రాజెక్టు చేయకుండా దేవరా 2 కోసమే వర్క్ చేస్తున్నారు కొరటాల శివ. సో మొదటి భాగానికి వచ్చిన మిక్స్డ్ టాక్ దృష్టిలో పెట్టుకొని సీక్వెల్ను అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, అత్యంత పవర్ఫుల్ సన్నివేశాలను ఇందులో పొందుపరిచారని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రను మరింత ఇంటెన్స్ చూపించేలా కొరటాల శివ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే దేవరా 2 ఎప్పుడుంటుంది, అనౌన్స్మెంట్ ఎప్పుడు లాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే మే 20 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ రోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సీక్వెల్ ప్రకటన ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు తారక్ ఫ్యాన్స్. మరి టైగర్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.